ధ్యానము అని అంటే అసలు ఏంటి ఆ పేరులో ఏముంది? ధ్యానము అంటే ఎదురు చెప్పున్నాను నేను. ధ్యానం అనేటటువంటి పదాన్ని మనం విడగొడితే, సరిగా వినపడకపోతే చేతులెత్తుండమ్మా, అట్లా చేసుకుంటాను. ఎందుకంటే నేను వినపడకపోతే నేను మాట్లాడే ఉపయోగం లేదు. అందుకని మీరు అడ్జస్ట్ కావద్దు. వినపడకపోతే చేతులెత్తు. బ్యాక్వర్డ్కి వాయిస్ క్లియర్గా ఉంది కండి సార్ది. ఎందుకంటే ఉపయోగం లేదు. కొంచెం దూరం. ఓకే. ధ్యానము అంటే దాంట్లో 2 పదాలు ఉన్నాయి. నెంబర్ 1 ధీ ప్లస్ యానము. ధీ ప్లస్ యానము, దాన్ని ధ్యానము అంటాం. ధీ అంటే ఏమిటి? యానము అంటే ఏమిటి? ధీ అంటే బుద్ధి అని అర్థం. ధీ అంటే బుద్ధి అని అర్థం. ఈ ధీ అనేటటువంటి బుద్ధి అనేటటువంటి పదాన్ని మనం ఎక్కడన్నా ఇంతకు ముందు విని ఉన్నామా? విని ఉన్నాం. ఎక్కడ విని ఉన్నాం? ఎవరన్నా నేను అడిగినప్పుడు ఇట్లా సమాధానం చెప్తా ఉండండి, తెలుస్తాయి. ధీ అనే పదం మనం ఎక్కడన్నా విని ఉన్నామా? మన ఆధ్యాత్మికతలో ఎక్కడ విని ఉన్నాం? అమ్మా ఎక్కడ ఆ పదం ధీ అని అంటే ఏమనుంది? ధీ అంటే ధీ అనే పదాన్ని మనం ఎక్కడ విన్నామంటే గాయత్రి మంత్రంలో విన్నాం. గాయత్రి మంత్రం ఎవరికన్నా తెలుసా? గాయత్రి మంత్రం ఇది తెలుసమ్మా? ఓకే, పెద్దగా చెప్పు. గాయత్రి మంత్రం కాదా? ఓకే, పెద్దగా చెప్పు తల్లి, పెద్దగా. నేను మన దగ్గర ఆపేసాయి. ఎవరు చెప్పారు? భర్గో దేవస్య ధీమహి. తర్వాత ఏముంది? ధియో యోన ప్రచోదయ. భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయ. కూర్చోడం అంటే అక్కడ ఏంటంటే బుద్ధి అని అర్థం వస్తుంది. ధీ అంటే బుద్ధి. యానము అంటే అందరికీ తెలుసు కదా, ప్రయాణము, సముద్రయానము, విమానయానము, నౌకాయానము. అంటే ఇది ప్రయాణం. అంటే విమానం మీద ఎక్కి చేస్తే విమాన ప్రయాణం అంటాం. నౌక మీద ఎక్కి అంటే నౌకలో ఎక్కి చేసేటటువంటి ప్రయాణం నౌకాయానము అంటాం. అట్లానే బుద్ధి మీద ఎక్కి చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యానము అంటాం. అది ధ్యానము అంటారు. బుద్ధి మీద ఎక్కి చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యానము అంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం బుద్ధి కింద ఉన్నాం. బుద్ధి కింద వెళ్తే అంటే నౌకుంది, మనం బయట ఉన్నాం, లేకపోతే విమానం ఉంది, లేకపోతే కారు ఉంది. కారు ప్రయాణం, కారు యానం. మనం కింద ఉన్నాం, కారులో ఎక్కుతాం. కారులో ఎక్కి ఏం చేస్తాము? ముందు సీట్లోనో వెనక సీట్లోనో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత డ్రైవర్ నడుపుతూ ఉంటాడు, కారు వెళ్ళిపోతాం. అంటే ఏంటి? ఫస్ట్ ప్రయాణం కావాలి అంటే ఏం చేయాలి? ముందు కారు ఎక్కాలి. కారు ఎక్కితేనే తర్వాత ప్రయాణం. లేదా విమానం ఎక్కాలి, ఎక్కితేనే ప్రయాణం. అందుకని మనం దేని మీద ఎక్కాలి? ధ్యానం చేయాలంటే బుద్ధి మీద ఎక్కాలి. బుద్ధి మీద ఎక్కాలి అంటే ఇప్పుడు విమానం ఎక్కడానికి మెట్లు ఉంటాయి. విమానం ఎక్కడో పైన ఉంటుంది, కింద నుంచి మనం మెట్లు ఎక్కువ వెళ్తే అప్పుడు విమానం లోపలికి వెళ్తాం. అట్లానే బుద్ధి మీద ఎక్కాలంటే కూడా టక్కన బుద్ధి మీద ఇట్లా కాలర్ పెట్టి లోపలికి వెళ్ళాం. బుద్ధి మీద ఎక్కడానికి కూడా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దాటితే బుద్ధి మీద ఎక్కుతాం. బుద్ధి మీద ఎక్కితే ప్రయాణం మొదలు పెడతాం, ధ్యానం చేస్తాం. కాబట్టి బుద్ధి మీద ఎక్కాలి అంటే ఎన్ని మెట్లు ఉంటాయో తెలుసా? ఎన్ని మెట్లు ఉంటాయి? 2 మెట్లు ఉంటాయి.
బుద్ధి మీద ఎక్కాలంటే 2 మెట్లు ఉంటాయి. ఏమిటి ఆ 2 మెట్లు అంటే, మొట్టమొదటి మెట్టు శరీరం. మొట్టమొదటి మెట్టు శరీరం. రెండవ మెట్టు ఏంటి? ఎవరు చెప్తారా? వచ్చేసింది. ఎవరు చెప్పేస్తారు? కాదు, మనసు. వెరీ గుడ్. రెండోది మనసు. మొట్టమొదటి మొట్టమొదటి మెట్టు శరీరం, రెండో యొక్క మెట్టు మనసు. ఈ మనసును కనుక దాటితే అప్పుడు బుద్ధి మీదకి ఎక్కుతాం. అప్పుడు బుద్ధి మీద ఎక్కిన తర్వాత అప్పటి నుంచి ప్రయాణం సాగుతుంది. అయితే అందరం మనం ధ్యానం అంటున్నాం, కానీ ఈ బుద్ధి మీదకి ఎక్కటానికి ఈ 2 యొక్క మెట్లని ఎట్లా ఎక్కాలి అనే విషయం గురించి ఆలోచిస్తాం. శరీరం ఒకటి, రెండో మెట్టు మనసు ఒకటి. ఎక్కాలంటే ఎన్ని మెట్లు ఉన్నాయన్నావు? 2 మెట్లు ఉన్నాయన్నావు. ఒకటి శరీరము, రెండోది మనసు. కాబట్టి ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే, సరే బుద్ధి మీద ఎక్కాం, బుద్ధి మీద ఎక్కిన తర్వాత చేసి ప్రయాణం చేస్తున్నాం. బుద్ధి మీద ప్రయాణం చేసి ధ్యానం చేసి మనం ఎక్కడికి పోతున్నాం? ప్రయాణం చెయ్యాలి అంటే 3 ఉండాలి. ఎక్కడికైనా సరే ప్రయాణం చేయాలంటే 3 ఉండాలి. ఏంటవి? ఎక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నావు, రెండోది ఎక్కడికి వెళుతున్నావు, మూడోది దేంట్లో వెళుతున్నావు. అంతే కదా? నేను ఈ ఊరు నుంచి ప్రయాణం చేస్తున్నాను, గుంటూరుకు వెళుతున్నాను, కారు ఎక్కి వెళుతున్నాను. ఈ 3 ఉండాలి. ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా ఈ 3 ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి నేను ధ్యానం అనేది నా బుద్ధితో మొదలుపెట్టాను. ధ్యానం మీద ఎక్కి బుద్ధి మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాను. ఎక్కడికి చేర్చుకుంటాను? గమ్యం ఏంటి? ఆత్మ. గమ్యం ఆత్మతో విలీనం కావటానికి నేను పెడుతున్నాను. కాబట్టి ప్రయాణం అనేది మొట్టమొదటి బుద్ధి దగ్గర ఎక్కగానే ప్రారంభమవుతుంది. ఆత్మ అనేటటువంటి గమ్యాన్ని చేర్చాలి అంటే ఏ వాహనం ఎక్కాలి? ధ్యానము అనేటటువంటి వాహనాన్ని ఎక్కి ప్రయాణం చేయాలి. కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలి? మనం ధ్యానం ఆత్మ అనేటటువంటి, ఇందాక అన్నారు కదా, ఆత్మ అనేటువంటి దాన్ని చేరుకోవటానికి ప్రయాణం చేయాలి. అయితే దానికి 2 మెట్లు ఉన్నాయి. ముందు బుద్ధి మీద ఎక్కి కూర్చోవాలి అంటే మొట్టమొదటి శరీరము. కాబట్టి ఈ శరీరం మీద ఎక్కాలి అంటే ఏం చేయాలి అంటే శరీరం సహకరించాలి. ఆ మెట్టు ఎక్కుతుంటే శరీరం సహకరించాలి. అందుకని శరీరం గురించి కొంత జ్ఞానం అనేది మనకి కావాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్. శరీరాన్ని గురించి కొంత జ్ఞానం అనేది మనం సంపాదించాలి. అసలు ఏంటి శరీరం? శరీరం అంటే ఏమిటి? ఒకటి చూడండి, మన యొక్క జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి కూడా కాదు, పుట్టక మునుపు నుంచి మనతో వచ్చింది ఏంటి? ఆత్మ కంటే ముందు శరీరం. ముందు శరీరం స్టార్ట్ అవుతాయి కదా, తర్వాత వస్తుందా? చివరికి పోయేదాకా మనతో ఉండేది ఏంటి? పోయిన తర్వాత కూడా ఉంటుంది శరీరం. పోయిన తర్వాత కూడా ఉండేది శరీరం కదా. ఆత్మ బయటికి వెళ్ళిపోతుందంట, తర్వాత శరీరం ఉంటుంది కదా. శరీరం ఉంటుంది కదా తల్లి, శరీరం ఉంటుంది కదా. పోతే ఈ శరీరం ఎక్కడుందో తెలుసా? నీ ముందు నీ యొక్క తల్లిదండ్రుల్లో కూడా నీ శరీరం ఉంది. కాబట్టి శరీరము పుట్టినప్పటి నుంచి
చివరికి వెళ్ళేదాకా తప్పనిసరిగా ఉండేది శరీరం. ఈ పిల్లలు, భార్య, భర్త ఇవన్నీ కూడా తర్వాత వస్తుంటాయి, మధ్యలో పోతుంటాయి. కాబట్టి మొట్టమొదటి నుంచి చివరి దాకా ఉండేది శరీరం మాత్రమే. అయితే ఈ శరీరం అనేది ఎట్లా ఏర్పడింది, ఎక్కడి నుంచి ఏర్పడింది ఈ శరీరం అనే విషయాన్ని మనం కొంచెం ఆలోచించుకోవాలి. అందరూ ఒకే సమాధానం చెప్తారు, నాకు తెలుసు. శరీరం ఎలా ఏర్పడింది అంటే వచ్చేటువంటి సమాధానం ఏంటి? ఎట్లా ఏర్పడింది శరీరం? అది సమాధానం. వెరీ గుడ్. పంచభూతాలతో శరీరం ఏర్పడింది. ఏంట పంచభూతాలంటే? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలతో ఈ శరీరం ఏర్పడింది. అయితే ఈ పంచభూతాలతో శరీరం కనుక ఏర్పడిన తర్వాత ఈ పంచభూతాలు ఈ మన శరీరంలో ఏర్పడటానికి, మన శరీరంలోకి ఈ పంచభూతాలు ఎలా మన లోపలికి వెళ్తాయి? దేని ద్వారా వెళ్తాయి? ఏమా? పోషణ, వెరీ గుడ్. భోజనం ద్వారా లోపలికి వెళ్తాయి. సార్ మీరు అందరికీ బాగా తెలుసు, జస్ట్ ఇంకోసారి మనం తెలుసుకుంటాం. భోజనం ద్వారా లోపలికి వెళ్తాయి. భోజనం ద్వారా లోపలికి వెళ్ళినటువంటి ఏంటి? అన్నం ద్వారా లోపలికి వెళ్తాయి. అంతే కదా? అన్నం ద్వారా. ఈ విషయాన్ని ఎవరన్నా చెప్పారా ఇంతకుముందు వరకు మనం అనుకుంటున్నామా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు విషయం. ఏమని చెప్పాడు తెలుసా? అన్నాత్ భవంతి భూతాని అన్నారు. అంటే అన్నం నుంచి సర్వభూతాలు ఏర్పడ్డవి అని చెప్పారు. అన్నం నుంచి సర్వభూత అన్ని జీవులు అన్నం నుంచి ఏర్పడ్డవి అని చెప్పారు. అంటే అన్నం నుంచి అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మనం కావాలనుకుంటే మనం కోడి గుడ్డు కనుక చూసుకుంటే తెల్ల సొన, పచ్చ సొన. ఇప్పుడు ఎవరు తిన్నారనుకోండి, తెలుసు కదా అందరికీ తెల్ల సొన, పచ్చ సొన. ఈ పచ్చ సొన అనేది ఆహారం, తెల్ల సొన అనేది ప్రోటీన్స్. కాబట్టి ముందు పచ్చ సొన ఏర్పడిన తర్వాత కోడిగుడ్డులో, తర్వాత తెల్ల సొన ఏర్పడి అది కోడి పిల్లగా మారుతుంది. ఎప్పుడైనా సరే, ఈవెన్ ఒక తల్లి గర్భం ధరించినప్పుడు కూడా సైన్స్ ప్రకారం ముందు ఆహారం ఏర్పడుతుంది. ఆహారం ఏర్పడిన తర్వాత అప్పుడు అన్నం శుక్రకణంతో కలిసి పిండం ఏర్పడిన తర్వాత అప్పుడు ఈ ఆహారం ఆ పిండంలో చేరి ఆ బిడ్డ పెద్దలు. అలానే తల్లి ప్రసవించక ముందు తల్లి స్తనాల్లో పాలు తయారవుతాయి. పాలు తయారైన తర్వాత బిడ్డ బయటకు వస్తుంది. అంటే ఆహారం ముందు, జీవి తరువాత. ఆహారం నుంచి జీవి వస్తుంది. మనం కూడా అంతే. ఇంకా విషయాలు తెలుసుకుందామంటే, మీరు సన్నగా ఉన్నారనుకోండి, రోజు కొంచెం ఎక్కువ అన్నం తిన్నామనుకోండి, ఏమవుతారు? లావు అవుతారు. అంటే శరీరం పెరుగుద్ది. అంటే వెయిట్ చూసుకుంటే ఏమేంటది? మీ బట్టల వల్ల వచ్చింది కాదు, మీ శరీరం మాంసం పెరిగింది. శరీరంలో మాంసం పెరిగింది అంటే శరీరం పెరిగింది. కానీ ఆ పెరిగిన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? తిన్న ఆహారం నీ యొక్క శరీరంగా మారిపోయింది కాబట్టి అది పెరిగింది. లావుగా ఉన్నాము, 10 రోజులు ఆహారం తినలేదు, ఏమవుతుంది? బరువు తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటి? మీ శరీరము ఆహారం తినడం వల్ల కరిగిపోయింది. కాబట్టి దీన్ని బట్టి ఆహారానికి శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది అని చెప్పి మనం నిర్ణయించుకోవచ్చా? దాంట్లో డౌట్ ఏం లేదుగా. కొంచెం వస్తున్నాం దగ్గర, మన పాయింట్లో వస్తున్నాం. ఓకే, నేను కొద్దిగా స్లోగా మాట్లాడతాను. ఈరోజు కొంచెం నాకు జలుబు చేసినట్టుంది కొద్దిగా. అసలు క్లాస్కి వద్దామా లేదా? ఆహారానికి శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది.
అనేటటువంటి విషయాన్ని మనం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, ఆహారం కేవలం శరీరంగానే మారుతుందా, మన శరీరంలో మనలో ఇంకా ఏమైనా విధంగా మారుతుందా? ఓన్లీ శరీరమేనా, ఇంకేమైనాగా మారుతుందా అని ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి, మనము తిన్న ఆహారంలో 50% దేనిగా మారుతుందో తెలుసా? మలంగా మారిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. తిన్న ఆహారం జీర్ణం కాకుండా మలంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక 30% మాంసంగా మారిపోతుంది. 30% మాంసం మన దేహంగా మారిపోతుంది. 80% అయిపోయింది. 15% రక్తంగా మారిపోతుంది. అన్నం తినాలి, బాగా రక్తం పడాలంటే బాగా తినాలని అంటారు కదా, అంటే రక్తంగా మారిపోతుంది. ఇప్పుడు ఎన్ని శాతం అయిపోయింది? 95% అయిపోయింది. 5% దేనిగా మారుతుందో తెలుసా? మనసుగా మారుతుంది. నీ మైండ్గా మారుతుంది. 5% నీ మైండ్గా మారుతుంది. అందుకనే ఎటువంటి ఆహారం మనం తింటామో అటువంటి మనసు మనకు ఉంటుంది, అటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. అందుకని సింహాన్ని ఏమంటారు? క్రూర జంతువు అంటారు. అంటే మాంసాహారం తింటుంది కాబట్టి క్రూరమైనటువంటి ఆలోచన. ఆవునేమంటాం? సాధు జంతువు అంటాం. శాకాహారం తింటుంది కాబట్టి ఆహారం సాధు జంతువు, అంత పవిత్రమైనది అని చెప్పుకుంటాం. అంటే ఎటువంటి ఆహారం కనుక తింటే అటువంటి ఆలోచనలు సామాన్యంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందుకనే కొంతమంది రాజులు మిలిటరీలో వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు పౌరుషంగా ఉండాలి, మనుషులు అవసరమైతే చంపేసేటట్టుగా ఉండాలి, ఎదుటి వాడిని చంపేసేటట్టుగా ఉండాలి. అందుకని చెప్పి వాళ్ళు కొంతమంది ఇలా ఇది చేస్తుంటారు. కానీ అందుకని ఆహారానికి మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది అనేది చెప్తాను. ఆహారానికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి అంటే ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు మాంసాహారం తిన్నావో మాంసాహారం తిన్నప్పుడు ప్రతి జీవి కూడా క్షోభకు గురి అవుతుంది. క్షోభకు గురి కాకుండా మన దగ్గరికి చేరేటటువంటి మాంసం ఏమైనా ఉందా? ప్రతి జీవి క్షోభకు గురి అవుతుంది. ఇంకోటి కూడా చూడండి, దానంతర అది చనిపోయినటువంటి కోడిని మనం తినం. కానీ ఏం జబ్బు వచ్చి చచ్చిపోయిందో మనకెందుకు అనుకుంటాం? మనం చంపబడితేనే ఆ కోడిని తింటాం తప్పితే దానంతరం చనిపోయింది మనకెందుకు ఇట్లాంటిది అని చెప్పేసి అనుకుంటాం. ఏదైనా ఒక పొట్టేలు మాంసం కానీ ఏదైనా సరే దానితో చచ్చిపోయింది అనుకోండి, మనం చంపాలి, మనం ముందు చచ్చిపోవాలి, అప్పుడే మనం తింటాం. అంటే క్షోభకు గురి కాకుండా మనం ఎటువంటి దాన్ని తినాం. ఎప్పుడైతే క్షోభకు గురి అవుతుందో ఆ యొక్క మనసు అనేది ఆ మాంసంలో ఉన్న మనకు కూడా వస్తుంది. అటువంటి ప్రవర్తన మనకి. ఇంకోటి కూడా గమనించండి. అయితే కొంతమంది ప్రశ్న వేయచ్చు, కూరగాయలు కూడా సార్, కూరగాయలు కూడా మనం కోస్తాంగా, వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా, మరి ఐదన్నా కూడా పాపమే కదా సార్? మంచి ప్రశ్నేగా, కరెక్టే, మంచి ప్రశ్నే కదా. అందుకని దానికి ఏం సమాధానం చెప్తాం? అంటే ఒక జంతువుని కోసామనుకోండి, ఆ జంతువుని మళ్ళీ మనం పుట్టించున్నాం. కానీ ఒక పండుని కోసామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ అక్కడి నుంచి పండు వస్తుంది. ఒక ఆకుని కోసామనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఆకు వస్తుంది. ఇంకొకటి చూడండి, చెట్టు కొన్ని చెట్లు ఉంటాయి, దాన్ని ఏమంటారంటే ప్రూనింగ్ అంటాం. ప్రూనింగ్ అనే మాట విన్నారా? ప్రూనింగ్ ఏంటంటే
ఆ చెట్టు అడుగుతుంది, నేను పెరగలేకపోతున్నాను సరిగా, నేను పైకి పెరగాలంటే నా కింద కొన్ని ఆకులు ఉన్నాయి, ఆ ఆకుల్ని కొంచెం కట్ చేస్తే నేను ఉన్నటువంటి వాడికి ఇచ్చేటువంటి శక్తిని కొంచెం ఇచ్చేసేసి నేను కొంచెం పైకి పెరుగుతాను, నన్ను కట్ చేయమంటుంది. దాన్ని ప్రూనింగ్ అంటాం. చెట్టే అడుగుతుంది, నన్ను కొంచెం కింద వాటిని తీసేసేయి, నేను కొంచెం పైకి వెళ్తాను. అంటే ఏంటి, కొన్నిటిని తీసేస్తే అది పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ మాంసాహారం అట్లా కాదు, ఒకసారి కట్ చేస్తే అంతే సంగతి. కాబట్టి ఈ యొక్క మొక్కలు కానీ ఇవి కానీ ఒకవేళ కనుక మనం గనక తింటే వాటిని మనం కంప్లీట్గా నాశనం చేయటం లేదు, మళ్ళీ వాటికి పెరుగుదలకు మనం సహాయపడుతున్నాం వాటికి. కాబట్టి శాకాహారంలో ఉన్నటువంటిది పునరుత్పత్తి లక్షణము అనేది శాకాహారంలో ఉన్నది. ఈ పునరుత్పత్తి లక్షణము అనేది మాంసాహారంలో లేదు. అందుకని నువ్వు శాకాహారాన్ని తింటే మళ్ళీ కొత్త ఆహారాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి శాకాహారంలో ఉన్నది. కానీ మాంసాహారాన్ని తింటే అదే జీవిని మళ్ళీ సృష్టించగలిగినటువంటి శక్తి నీకు లేదు. సృష్టించగలిగినటువంటి శక్తి నీకు లేనప్పుడు భక్షించేటటువంటి శక్తి నీకు ఉండకూడదు. సృష్టించగలిగితే నువ్వు భక్షించాలి, సృష్టించలేకపోతే భక్షించకూడదు. ఇంకొక విషయం కూడా చూడండి, ఒక జంతువుని చంపినప్పుడు ఆ జంతువు మనకు కళ్ళెదుట కష్టపడటం అనేది ప్రత్యక్షంగా చూస్తాం. ఆ జంతువు ఎంత బాధపడుతుందనే. కానీ ఒక చెట్టు నుంచి మనం ఏదైనా సరే ఒక పండును కోసినప్పుడు ఆ యొక్క చెట్టు పడే ఒకవేళ ఏదన్నా బాధపడినా కూడా ప్రత్యక్షంగా నువ్వు చూడవు. చెట్టు ఇట్లా గాలికి ఊగుతూ ఉంటుంది, నువ్వు చెట్టు పండు కోసినా కూడా చెట్టు ఊగుతూనే ఉంటుంది. కానీ జంతువు అట్లా కాదు. జంతువు పడిన చూస్తే పాపం అది బతకడానికి ఎంత తాపత్రయపడుతుందో మనం ఇచ్చేసి. కాబట్టి అందుకని జంతువులు చూస్తే మనం ఆ యొక్క బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. అదే శాకాహారంలో కనుక తీసుకుంటే ఒకవేళ బాధ అనేది ఉండదు, ఉన్నా కూడా చాలా పరోక్షంగా అనుభవిస్తుంది, చాలా పరోక్షంగా చూస్తున్నాం, డైరెక్ట్గా చూడం. ఈ విధంగా శాకాహారం మాంసాహారం కనుక తీసుకుంటే మాంసాహారం కంటే శాకాహారం తీసుకున్నందువల్ల నీ మనసులో చాలా మంచి భావాలు డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా చూడండి, ఒక మొక్క యొక్క లక్షణాన్ని చూడండి, ఒక జంతువు యొక్క లక్షణాన్ని చూడండి. మొక్క యొక్క లక్షణం చాలా గొప్పది. మొక్క ఎంత ఉపయోగపడుతుందండి. మొక్క ఏం చేస్తుంది, తన యొక్క ఆక్సిజన్ని బయటికి ఇచ్చి మనం వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్, మనకు పనికి రానటువంటి కార్బన్ డైఆక్సైడ్, అదే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతే మనకు చాలా ప్రమాదం. అందుకని చెప్పి మొక్క ఏం చేస్తుంది తెలుసా, మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనకిస్తుంది. మనకు కావాల్సిన ఆక్సిజన్ మనకిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఏంటంటే మొక్క చెట్టునిస్తుంది, మాకు నీడనిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఆ చెట్టు చిన్నగా వేసినటువంటి మొక్క పెద్ద అది ఫలాలను ఇస్తుంది. మనం కాళ్ళు పెట్టుకుంటే మనకు అది ఫలాలను ఇస్తుంది. ఈ రకంగా మనకి చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే శాకాహారం కనుక మనం తిన్నామో మనకేమొస్తాయి, ఆ యొక్క మొక్క యొక్క లక్షణాలు మనకు కూడా వస్తాయి. ఆ మొక్క యొక్క లక్షణాలు ఇచ్చే గుణం, ప్రేమించే గుణం, సేవ చేసేటటువంటి గుణం, ఇవన్నీ కూడా మనకు కూడా వస్తాయి. కాబట్టి శాకాహారులలో ఆ ప్రేమతత్వం అనేది మనకి
సహజంగా వస్తుంది. మాంసాహారంలో ఆ క్రూరతత్వం అనేది మనకి సహజంగా వస్తుంది. అంటే అందుకని నేనేం చెప్తానంటే, నేను ఆధ్యాత్మికతలో ఉంటాను. ఆధ్యాత్మికతలో ఉండాలి అంటే మొట్టమొదట కావాల్సింది ఏమి స్వభావం ఉండాలి? ప్రేమతత్వం ఉండాలి. ప్రేమతత్వం లేకుండా ఆధ్యాత్మికకి మనుగడ లేదు. ఎందుకంటే అసలు ఈ విశ్వం ఏర్పడిందే ప్రేమ మీద, ప్రేమతత్వం మీద. విశ్వం ఏర్పడిందే ప్రేమతత్వం మీద. ఎందుకంటే ఈ భూమి ఆకర్షణ, చంద్రుడు భూమిని ఆకర్షించటం, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ ఏంటి ఇవన్నీ యొక్క గ్రహాలు ఒకదాన్నొకటి ఆకర్షించుకోవటం వల్లనే ఏది ఎక్కడైతే ఉంటుందో ఈ విశ్వం మొత్తం కూడా అలా ఎక్కడిదక్కడ నిలబడి ఉంది. లేకపోతే ఈ విశ్వం నిలబడి ఉండదు. అంటే ఈ ఆకర్షణకు మరి యొక్క పేరు ఏంటి? ఈ ఆకర్షణకు మరి యొక్క పేరేంటి? ప్రేమ. ఆ ప్రేమ అంటే ఏంటి? ఒకరినొకరిని ఆకర్షించుకోవడం ప్రేమ. తల్లి బిడ్డను ఆకర్షిస్తుంది, బిడ్డ తల్లిని ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రేమ. కాబట్టి విశ్వం ఏర్పడింది ప్రేమతత్వం మీద. కాబట్టి ఆధ్యాత్మికతలో ప్రేమతత్వం అనేది తప్పనిసరిగా ఉంది. అంటే నేను ఒకరిని ద్వేషిస్తాను కానీ నేను ఆధ్యాత్మికతలో ఉంటాను కుదరదు. ఆధ్యాత్మికకు ప్రేమకు విడదీయరాని సంబంధం ఉంది. అంటే నేను శాకాహారం తింటాను, ఆధ్యాత్మికతలో ఉంటాను, ఓకే, గుడ్. నేను మాంసాహారం తింటాను, ఆధ్యాత్మికతలో ఉంటాను, నో నో నో, జాంతనాయ్ కుదరదు. నువ్వు కావాలంటే ఉండు, నువ్వు తిను, దానికి ఏమీ అడ్డం పెట్టదు. కానీ నేను మాంసం తింటూ రోజు ధ్యానం చేస్తాను, చెయ్యి, కానీ ఏం ఉపయోగం? నేను మాంసం తిను, ధ్యానం చేయి, నీ ఇష్టం. అది ఏం చేస్తుంది తెలుసా? మాంసం తింటూ ధ్యానం చేస్తే ఏం చేస్తుంది తెలుసా? ధ్యానం అనేది కొన్ని రోజులకి నీ చేతనే మాంసం మానిపించి నిన్ను శాఖాహారిగా మారుస్తుంది ధ్యానం. అట్లా కాబట్టి ధ్యానానికి ఆ గొప్పతనం ఉంది. ధ్యానం ఎందుకు చేయాలని చెప్పిందాక ఏమడుగుతున్నాడు? ధ్యానం ఎందుకు? నువ్వు ఈవెన్ మాంసాహారిగా ఉండి నేను నాకు ధ్యానం చేయాలని చాలా కోరిక ఉంది, కానీ నేను మాంసాహారాన్ని వదలలేకపోతున్నాను, కానీ వదలాలని ఉంది కానీ వదలలేకపోతున్నాను అంటే ఏంటి? మనసులో నేను మాంసాహారాన్ని వదలాలి అన్న కోరిక ఉంది, ఇది గొప్పతనం అని వదలలేకపోతున్నాను. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు? అది విశ్వం సహకరిస్తుంది. విశ్వం సహకరించినప్పుడు ఏమవుతుంది? విశ్వం సహకరించి ఇతని చేత, ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న కథలు చెప్తే అందరూ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, లేకపోతే డ్రైగా ఉంటుంది. అలా మాన్పించడానికి కారణం ఎవరంటే నా జీవితం. ఇందాక శివ గారు చెప్పినట్టుగా నేను సత్యసాయిబాబా డివోటీ 9 ఏళ్ళ. ఆయన దగ్గర కూడా మెడిటేషన్ ధ్యానం, కానీ మన మెడిటేషన్ కాదు, ఆయన పద్ధతి, ఆయన వేరే రకమైన మెడిటేషన్. ఆయన కూడా మెడిటేషన్ ఉంటుంది. అర్థం కావట్లేదా? ఓకే, అర్థం ఇప్పుడు వెళ్ళండి. అర్థం కావట్లేదు ఎట్లా మరి? అట్లా చెప్పండి అండి మీరు, లేకపోతే ఉపయోగం ఏముంది? నేను సత్యసాయిబాబా డివోటీ, 9 ఏళ్ల వయసు. ఆమె కూడా అప్పుడు ధ్యానం చేసేవాడు. అప్పుడు నేను సత్యసాయిబాబా దగ్గరికి పుట్టపర్తి వెళ్ళి, పుట్టపర్తిలో సరే ఆయన దర్శనం చేసుకొని ఏదో ఒక లెటర్ ఇచ్చాను ఆయనకి. ఏది నేను డాక్టర్ని కావాలి, ఇది ఒక టీచర్ని కావాలి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి ఆయనకి దండం పెట్టుకొని అప్పటి నుంచి ఆయన డివోటీగా మారి ఇంటికి వచ్చేసాను. అప్పటిదాకా నేను మాంసాహారం.
ఇంకా మా ఇంట్లో అందరూ భోజనం. మా నాన్నగారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మాంసం తినేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగింది, సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగలో మూడో రోజు ఏమంటారు, కనుమ పండుగ. కనుమ పండుగలో ఏంటంటాం, మాంసం అనేది కంపల్సరీగా తినాలి. మా అమ్మ నాన్నకి 12 మంది, నేను చివరోడిని కాబట్టి అల్లుళ్ళు కోడళ్ళు అందరూ వచ్చారు. అల్లుళ్ళు కోడళ్ళు వచ్చిన తర్వాత నాకు మా ఇంట్లో మనందరం ఇలా తెలుసుగా కోళ్ళు ఉంటాయి. కోళ్ళు రాత్రిపూట ఒక గంప కింద గట్టి పెడతాం, ఉదయాన్నే ఆ గంప ఎత్తేస్తాం, కోళ్ళన్నీ దేనిపాటికి వెళ్ళిపోతాం. వాటిల్లో ఒక పుంజు ఉండేది. ఆ పుంజు అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఒక పెట్లాగా. ఆ పుంజు ఎట్లా అంటే నేను కనుక గింజలు కనుక పెట్టి వచ్చి తినమంటే ఏం భయపడకుండా వచ్చేసేసి ఆ గింజలు తిని వెళ్ళిపోద్ది. అప్పుడప్పుడు నేను ఏం చేస్తాను, దాని చుట్టూ పరిగెత్తుతాను. పరిగెత్తి నన్ను కూడా దాన్ని పట్టుకోకుండా నాతో ఆడుకునే అంత ఇది ఉండే చిన్నప్పుడు. ఆ రోజు కనుమ పండుగ రోజున మా అమ్మ వాళ్ళు ఉదయాన్నే చాకలోని పిలిపించి కత్తి తీసుకొని వస్తాడు. చాకలోడు వచ్చి ఏం చేశారు తెలుసా, అరే ఆ పుంజు చాలా పెద్దదిగా చాలా బరువుగా ఉంది, మామూలు కోళ్ళు అయితే 2 కూడా కొయ్యాలి, ఒక్క పుంజుని కోసేస్తే మొత్తానికి సరిపోద్ది, కాబట్టి ఆ పుంజుని పట్టుకోరా అని చెప్పారు. వాడు ఏం చేశాడు, సరేనమ్మా అని చెప్పి సరే పడేసిన వాళ్ళని రాత్రి కప్పెట్టిన దాన్ని ఉదయం వదలకుండా ఆ పుంజుని మాత్రం అట్టి పెట్టేసి మిగతా వాటిని వదలొచ్చుగా. పుంజుని కూడా వదిలేశారు. తర్వాత మా అమ్మ వాళ్ళని అడిగా, అమ్మ ఎందుకు, తర్వాత ఇప్పుడు 2వ రోజు అడిగా, ఎందుకు పుంజుని వదిలేశారు, అది మీకు అంతగా పుంజు మాంసం తినాలి అంటే పాపం దాన్ని పరిగెత్తించి చేయటం ఎందుకంటే అంట, పరిగెత్తితే మాంసం అంట చాలా రుచిగా ఉంటుందట. ఎందుకో తెలుసా, పరిగెత్తితే దాంట్లో హార్మోన్ ఎడ్రినాలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. మనందరం కూడా పరిగెత్తితే మనందరిలో వస్తుంది. అది భయపడితే జస్ట్ ఎడ్రినాలిన్ అనేటటువంటి హార్మోన్ మనలో వస్తుంది. ఆ హార్మోన్ ఉన్నటువంటి మాంసం రుచిగా ఉంటుంది. అందుకని పరిగెత్తిస్తారంట ముందు. పరిగెత్తించి నేను కూడా పరిగెత్తాను, ఎందుకంటే పరిగెత్తడం అలవాటు కదా. వెళ్ళి అది మూలలో ఒక సందులో దాక్కుంది పాపం. ఇంక పరిగెత్తలేక, మా గురించి తప్పించుకోలేక ఇక దాన్ని పట్టుకొని ఆ చాకలి, అప్పుడు అర్థమైంది, మరి నాయన ఇదేదో జరగబోతుందని. వాడు ఆ కాళ్ళని 2 కాళ్ళ కింద పెట్టి మెడని చుట్టి దీని కింద పెట్టి ఇక్కడ పెడతాడు. దీన్ని దానికి తలని పెట్టి మధ్యలో మెడని కోసేసి మొండె వైపుకి దీని వైపు విసిరేస్తే ఆ మొండె నుంచి ఒక సైఫన్ లాగా అన్నది రక్తం వచ్చి కొట్టుకొని చచ్చిపోయింది. ఇక తర్వాత మాంసం కోయటం. మా అమ్మ వచ్చి, ఒరే మా అల్లుడికి లివర్ అంటే మహా ఇష్టం, లివర్ కోసినప్పుడు లివర్ తీసి పక్కన పెట్టాను ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో మాకు థైస్ అంటే తొడలంటే మహా ఇష్టం అని చెప్పి తొడ మాంసం కోసినప్పుడు అలా తీసి పక్కన పెట్టాను ఒకడు. ఇంకొకడేమో వచ్చేసేసి గుండెకాయ అంటే బాగా ఇష్టం, గుండెను కోసినప్పుడు తీసి పక్కన పెట్టు, కైమా ఏదో చేసుకోవాలి అని చెప్పి ఒకళ్ళు ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు చేసుకోవాలి. ఇక మధ్యాహ్నం భోజనం టైంకి అందరం బంతిలో కూర్చుంటే ఒక్కొక్కళ్ళు మా అమ్మ వడ్డించడానికి వస్తారు. నా దగ్గరికి కూడా వస్తూ ఉంటే నా దగ్గరికి రాగానే ఒక్కసారి ఉదయం నుంచి జరిగినటువంటి మొత్తం సీన్ అంతా గుర్తుకొచ్చి, అమ్మ నాకు ఈ రోజు మించి వద్దని చెప్పి. ఏంట్రా ఏమైంది అంటే, ఈ రోజు మించి నేను మాంసం ముట్టను అని చెప్పి అప్పుడు మొదలైనటువంటి శాకాహారం ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతుంది. అప్పుడు నేను పత్రిజీ మెడిటేషన్లోకి రాలా. నేను పత్రిజీ మెడిటేషన్లో వచ్చి 3-4 సంవత్సరాలే కానీ రాలా. కానీ అప్పుడు మొదలైంది
అంటే దాని అర్థం ఏంటి? నీకు గనక నిజంగా ఆధ్యాత్మికతలోకి రావాలి, ధ్యానంలో స్థిరపడాలి అని గనక ఉంటే, నువ్వు ధ్యానం చేస్తుంటే ధ్యానమే నీ చేత నేను శాకాహారిగా మారుస్తుంది అని చెప్పడానికి ఈ జీవితంలో జరిగినటువంటి ఒకటే సరే. కాబట్టి శాకాహారం అనేది ఆధ్యాత్మిక జీవితానికి కానీ ధ్యానం కుదరటానికి కానీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అందుకనే పత్రిజీ గారు ఏమన్నారు? శాకాహార జగత్ రావాలి అని చెప్తారు. అర్థమైందమ్మా? కాబట్టి ఇప్పుడు శాకాహారాన్ని గురించి ఎవరికైనా ఏదన్నా ప్రశ్నలు ఉన్నాయా? వానికి వ్యతిరేకం మాంసాహారం. ఎప్పుడైతే ప్రేమతత్వానికి మాంసాహారం వ్యతిరేకమో రెండూ ఒక వరలో ఉండవు. అయితే నిందాక విషయం కూడా చెప్పాను, మాంసాహారం మానాలి, మాంసాహారం మానటం మంచిదే, కానీ నేను తినలేకుండా ఉండలేకపోతున్నాను, పర్వాలేదు. నీకు మాంసాహారం తప్పు అని తెలుసు. ఇప్పుడు రెండు పక్కన సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగటం తప్పని తెలుసు, మానటానికి ప్రయత్నిస్తున్నాను కానీ మానలేకపోతున్నాను, ఒక రకం. తాగి తప్పేది, వాడు తాగాడు, వీడు తాగాడు, వాడు 90 ఏళ్ళు బతికాడు, వీడు 100 ఏళ్ళు బతికాడు, వాడికి క్యాన్సర్ రాలేదు, వీడికి క్యాన్సర్ రాలేదు, ఈ డాక్టర్లు అంతా తప్పులు చెప్తున్నారు, ఏమి కాదు, వీళ్ళకేం తెలియదు అని చెప్పి ఇక్కడ తాగటం మూర్ఖత్వం. కాబట్టి సిగరెట్ తాగుతున్నాను, ఇది క్యాన్సర్ కరువు చేస్తుందని నాకు తెలుసు, మానటానికి ట్రై చేస్తున్నాను కానీ మానలేకపోతున్నాను, కాబట్టి నేను మానాలి అని అనుకోవడం వాడికంటే గొప్పవాడు. ఆ రకంగా కనుక నువ్వు మాంసాహారాన్ని కనుక ఆలోచిస్తే, నిజంగా నీకు మాంసాహారం శాకాహారంగా మారాలి అని అనిపిస్తే, నువ్వు ధ్యానం చేస్తే ధ్యానమే నీ చేత మార్పిస్తుంది, నువ్వు శాకాహారంగా. ఏమ్మా, అర్థమైందమ్మా మీ ప్రశ్న? ఓకే, ఇంకేమన్నా చెప్తారా? టాపిక్స్ మన మధ్యలో బ్రేక్ తీసుకుందాం, ధ్యానం చేద్దాం. ఈ 10 నిమిషాల్లో 2-3 నిమిషాలు సార్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారో అవన్నీ మనం ఒకసారి మైండ్లో ఒకసారి మననం చేసుకొని నిదానంగా ధ్యానంలో హాయిగా కూర్చున్నా.